హాయ్ ఫ్రెండ్స్, నేనైతే దోసకాయ కోయడానికి వచ్చాను. అయితే ఇక్కడ చూసారా ఈ తీగ అయితే మా తమ్ముడు ముందుగానే కోస్తాడు. ఎందుకు తెలుసా? ఒకటే విత్తనాలైనా 2 రకాల దోసకాయలు ఏర్పడింది. ఒకటి చేదు దోసకాయ, ఒకటైతే మంచి దోసకాయ ఏర్పడింది. అదేంటి అలాగని ఆశ్చర్యపోతున్నారు? నేను కూడా ఆశ్చర్యపోయాను. మొక్కలో కానీ లేదా తీగలో కానీ మనుషులు ఎవరైనా మట్టితే అలాగ చేదుగా ఏర్పడుతుంది అని చెప్పారు. నాకు కూడా తెలియదు. మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. చేదుగా ఏర్పడుతుందో చేదుగా ఏర్పడదు అన్నది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూపిస్తాను చూడండి. ఇదైతే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? బాగానే ఉంది. చూడండి, రెండింటిలో డిఫరెన్స్ ఈ విధంగా ఎత్తింది. అయితే పక్కన రవి చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఆకులు తీయడానికి వచ్చేసి ఒకవేళ మట్టేసి ఉంటారేమో అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.